శుభములు కలుగు నీకు. అమ్మా అమ్మా రేకెందుకు అరుస్తుంది పిన్ని? అమ్మా మంట. ఎందుకో ఏంటో, పద చూద్దాం. అమ్మా విక్కీ. రేఖ, నీ ఫేస్ అమ్మా అచ్చం కోతిలా ఉంది. రేఖ, ఏమైందమ్మా? ఇక నీ గురించి చెప్తే రేఖ కోతిలా తిన్నది, రేఖ కోతిలా గెంతింది, రేఖ కోతిలా మారింది అని 3 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఏంటి మండుతుందా? నీకు లోపల లిప్స్ పైన బాగా మండుతుందా? రేఖ, మళ్ళీ ఏమైంది? అమ్మా హాసిని నా బర్గర్ లో మళ్ళీ కారం వేసింది. నోరంతా మండుతుంది. ఆవకాయ కారం, ఆ పైన గుంటూరు మిర్చి కారం. మామూలుగా ఉండదు, మంట నశాలాన్ని కంటుకుంటుంది. అంటే ఇదంతా నువ్వే చేసావని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావా? ఇండైరెక్ట్ గా చెప్పడానికి, చేసింది ఒప్పుకోకపోవడానికి నేనే నీలా తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషికి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. అదే డైరెక్ట్ గా డేర్గా చెప్తున్నాను. ఈరోజు ఏ గొడవ వద్దని నిన్ను వదిలేస్తున్నాను. నీకెంత ధైర్యం? నా కూతురి లిప్స్టిక్ కి కారం పోసిందే కాకుండా మళ్ళీ బర్గర్లో కూడా కారం పెడతావా? నా కూతురు ఏం తప్పు చేసిందని రివర్స్ లో తప్పు చేసింది అత్తగారు. మీ కూతురు చాలా పెద్ద తప్పు చేసింది. మా అక్క కళ్యాణిని వీల్ చైర్ కి పర్మనెంట్ చేయాలని చూసింది. ఆ నేరానికి చట్టపరంగా శిక్ష పడకుండా మా అక్క కాపాడింది. అందుకే ఈ చిన్న శిక్ష నేను వేశాను. ఏయ్! నా కూతురు మీ అక్కని వీల్ చైర్కి అంకితం చేయాలనుకుంది. కానీ మీ అమ్మ మా నాన్నని దేవుడి దగ్గరికి పంపించేసింది. అది చేసింది మా అమ్మ కాదు, మా మావయ్య. ఆ నేరానికి ఆయనకు ఆల్రెడీ శిక్ష పడింది. కానీ మా అమ్మకి చెయ్యని నేరానికి జీవితకాలం శిక్ష వేస్తూనే ఉన్నారు మీరు. హలో, నువ్వు మాత్రం తక్కువ చేశావా? జేసమ్మ గారింట్లో నువ్వు చేసిన పనికి నీ మీద కూడా కేసు పడేది. కానీ అలా జరగకుండా మా వారాహి అక్కే తనే అడ్డుపడింది. అది నా కోసం. ఏయ్! అసలు అదంతా అనవసరం. నువ్విప్పుడు ఎవరికి చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళావు? చెప్పానుగా, ఈ నానమ్మ గారికి చెప్పే వెళ్ళాను. చెప్పేవలే గానీ అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? అది ఎందుకు వెళ్ళానంటే, అదిగో ఆవిడకి చెప్పాను కదా, ఆవిడని అడగండి. ఇది చెప్పిన మాటలన్నీ ఇప్పుడు చెప్తే ఇంకా గొడవ పెద్దదైపోతుంది. అసలే అరుంధతి ఈరోజు ఏ గొడవ వద్దంతే. పిన్ని ఏమని చెప్పింది? తనేదో చెప్పి బయటికెళ్ళిందమ్మా. ఇప్పుడు ఇవిడి గారి గురించి మనకెందుకు? మన సంతోషాన్ని పాడు చేయాలనే ఇదంతా చేస్తుంది. తను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయిపోయేంత వీక్ పర్సన్స్ ఎవరు లేరిక్కడ. ఇప్పుడు చేసిన తప్పుకి పనిష్మెంట్ తర్వాత తప్పకుండా అనుభవిస్తుంది. చూడు, ఈరోజు మాత్రం ఇంకెలాంటి డిస్టర్బెన్సెస్ జరగడానికి వీల్లేదు. ఏదన్నా జరిగిందో
ఐ వోంట్ స్పేర్ యూ. నాకు చిల్లర పంచాయతీలు నచ్చువు. ఏ డిస్టర్బెన్స్లు జరగకూడదా? నీ వల్ల జరిగే వాటికి మేం సైలెంట్గా భరించాలా? తిరిగి మీది మీకు అప్పచెప్తా. మీరు చేసిన ట్వీట్కి నేనిచ్చే ట్వీట్ అదిరిపోద్ది, చూసుకోండి. సునైనా, ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు? రాధాకృష్ణుల బొమ్మ. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల. ఏంటి, ఒక్కదానివి వెళ్ళి తీసుకొచ్చావా? అమ్మ తిట్టి ధైర్యం చెప్పి పంపిస్తే సందు చివర ఉన్న షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. బాగుందా? చాలా బాగుంది. ప్రేమకి రూపంలో ఉంది. రాధని కృష్ణుడు ప్రేమించినంత స్వచ్ఛంగా మా హాసినిని ప్రేమించే విక్కీ అని చెప్పినట్టుగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో లేనిది మనం కోరుకునేది ఆ ప్రేముండాలనే కదా. కరెక్ట్గా చెప్పావక్క. నువ్వు దీన్ని మన సిచ్యువేషన్కి కరెక్ట్గా అడాప్ట్ చేశావు. అంతకంటే ఏం చేస్తాం? వాళ్ళిద్దరిలో మార్పు వచ్చేంత వరకు ఇదిగో ఇలా పిలవని పేరంటానికి వెళ్తూ ఇలాంటి గిఫ్ట్లేవో ఇస్తూ మన మనసులో ఏముందో చెప్పకుండానే వాళ్ళకి చెప్తూ ఉండాలి. తప్పదు. ఇదిగో. వారాహి, వచ్చేసావా? వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. విక్కీ కేక్ కట్ చేసాక వెళ్తే బాగుండదు కదా. సరేనమ్మా. మీరందరూ రెడీ అయిపోతే మరి నన్నెవరు రెడీ చేస్తారు? ముందు నన్ను రెడీ చేయండి. నిన్న ఏమ్మా, నన్ను తీసుకెళ్ళట్లేదా? అక్కడికి నువ్వెందుకే? అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని. ఏంటే, నేనే పెద్ద వెటకారపు దాన్ని అంటే నాతోనే వెటకారమా? లేదంటే ఇంకేంటి? నన్ను తీసుకువెళ్లకుండా వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారా? అంటే నాకు నా కాళ్ళు రాలేదనా? కళ్యాణి, నిన్ను తీసుకెళ్ళనిది నీకు నడక రాలేదని కాదమ్మా, అక్కడ ఎలాంటి గొడవ జరగకూడదని. వాళ్ళెవరూ మనల్ని ఎలాంటి అపార్థము చేసుకోకూడదని. నన్ను తీసుకెళ్తే వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారమ్మా? నిన్నగాక మొన్న మన హాసిని మీద వాళ్ళు కేసు పెడితే వారాహి నిన్ను అడ్డం పెట్టి హాసినిని పోలీసు దగ్గర నుంచి విడిపించుకొచ్చింది. నీకిలా అవ్వటానికి కారణం వాళ్లే అని రుజువైపోయింది కాబట్టి ఇప్పుడు నిన్ను తీసుకొని వాళ్ళింటికి వెళ్తే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి గుర్తు చేయటానికే నిన్ను తీసుకొచ్చావని అపార్థం చేసుకుంటారమ్మా. మన మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కదమ్మా. వాళ్లేమనుకుంటే మనకేంటి? అలా అనుకోవద్దమ్మా. వాళ్ళెంతో సంతోషంగా పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల సంతోషం పాడవటానికి కారణం మనం అవ్వకూడదు. సరేమ్మా, అయితే మీరే వెళ్ళిరండి, నేను రానులే. కళ్యాణి, అమ్మ ఇంత చెప్పాక కూడా నువ్వు అలా ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు అపార్థం చేసుకుని బాధపడినా, మామూలుగా బాధపడినా దాని ఎఫెక్ట్ హాసిని మీద ఖచ్చితంగా ఉంటుంది. మన చెల్లి జీవితానికి మనమే చెడు చేసుకుందామా చెప్పు? లేదక్కా, అదేం లేదు. అమ్మా, సారీ అమ్మా, నేనేం ఫీల్ అవ్వను, మీరు వెళ్ళిరండి. సరే అమ్మా. వారాహి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. సరేమ్మా. అయ్యో, ఆ కేక్ ఏదో కట్ చేయకముందే వెళ్తే బాగుంటుంది. అలా బావుండాలి అంటే అదృష్ట జాతకురాల్ని వెంట పెట్టుకోవాలి. దురదృష్టపు జాతకురాల్ని కాదు కదా.
మన ఇంట్లో అలాంటి జాతకులు ఎవరూ లేరు పిన్ని. నువ్వు అనవసరంగా ఆవేశపడి నోరు పారేసుకోకు. నేనేం నోరు పారేసుకున్నానే? నీకు మంచి జరగాలని కోరుకోవడం కూడా నోరు పారేసుకునేలా కనిపిస్తే ఇంకా నేనేం చేయలేను. ఏ మాట మాట్లాడినా ఇలా నిశాకారంగా మాట్లాడకూడదు. అయినా దీంతో నీకేం ఉపయోగం? నువ్వెప్పుడు దాని పక్కనే ఉంటావు కదా. నేను ఎవరి పక్కా ఉండను, న్యాయం పక్కనే ఉంటాను. హ్మ్. అమ్మా వారాహి, అక్కడికి వెళ్ళి నేను చెప్పిన పని చేయి, సరేనా? నాన్న, ఎరా కష్టపడి పనిచేయడమే కాదు, నువ్వు వాళ్ళ అన్న కోసం పడుతున్న కష్టం కోడలి కళ్ళలో పడేలా చేయాలి. మొన్న వాళ్ళ అమ్మ నిన్ను తిట్టిన విషయం తను మర్చిపోయేలా చేయాలరా. తనని నీ వైపు తిప్పుకోవాలి. సరే సరే, నువ్వు పక్కెళ్ళు నాన్న, నేను చూసుకుంటాను కదా. ఒరే సరే, ఆ అమ్మాయి వస్తుందిరా. చక్కటి లవ్ ట్రాక్తో హీరో అయిపో. కోడలు వస్తుంది, జాగ్రత్త. రేయ్, ఇంకా ఎంతసేపు రా, ఫాస్ట్గా చేయండి. కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. బావ బర్త్డే పార్టీ గ్రాండ్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు జరగాలి. త్వరగా కానివ్వండి. రేఖ, ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి, నేనున్నాను కదా, అన్నీ రెడీ చేయిస్తాను. నీకెందుకు, నువ్వు వెళ్ళు. బావ బర్త్డే బ్రహ్మాండంగా జరగబోతోంది. ఇది నువ్వు మాకు చేస్తున్న హెల్ప్ కాదు, మా కింద చేస్తున్న పని. నిన్ను బంధువుగా కాదు, ఎప్పటికీ పనివాడుగానే చూస్తాం, గుర్తుంచుకో. ఎక్స్ట్రాలు చేసావనుకో, చెప్పానుగా, నా చెప్పు నీ చెంప. ఏంట్రా, ఏముంటుంది నీ మరదలు? ఏమంటుంది? నాతో చాలా ప్రేమగా చెప్పుతో కొడతానని చెప్పిందా? నేనంతా చూశానురా. రేయ్, ఏ సినిమాలో చూసినా హీరోయిన్ ముందు హీరోని తిడుతుంది, కొడుతుంది కూడా, కానీ చివరికి వాణ్ణే పెళ్లి చేసుకుంటుంది. హా? అవునరా, ఇట్టైన సినిమాలన్నీ కూడా అవే. రిచ్ అమ్మాయి పూర్ అబ్బాయి, రిచ్ అబ్బాయి పూర్ అమ్మాయి, పోరంబోక అబ్బాయి, పీజీ చదివిన అమ్మాయి, కాంబినేషన్ ఇదే. అయితే రేఖ నాకు నీదేరా, ఫిక్స్ అయిపో. పని చూసుకో, ఫిక్స్ అయిపో రా. మేడం, కేక్ మేడం. ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టు. ఓకే మేడం. నాన్న, నాదొక ఐడియా. ఏంట్రా? ఇప్పుడు నా మీద అత్తయ్యకి మంచి ఒపీనియన్ లేదు కదా. ఒక మీ అత్తయ్యకైనా ఈ ఇంట్లో ఎవరికి నీ మీద మంచి ఉద్దేశమే లేదురా. ఇప్పుడు నా మీద వీళ్ళందరికీ మంచి అభిప్రాయం కలిగించే ఐడియా ఒకటి వచ్చింది. ఏమొచ్చింది? టొట్టొడాయ్. ఏంట్రా ఇది? సొల్యూషన్. దీన్ని టచ్ చేస్తే జోకర్లా ఎక్కడైనా అతుక్కుపోతుంది. కడుపులోకి వెళ్తే కార్డు ఎత్తకుండానే డ్రాప్ చేయాల్సిన ఆటలా ఖాళీ అయిపోతుంది. దీంతో పనేంట్రా ఇప్పుడు? దీన్ని తీసుకెళ్ళి ఇందాక వచ్చిన కేకు పైన క్రీమ్లా పూస్తాను. అప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే విక్కీనే తింటాడు కదరా. తింటాడు. నోటికి టచ్ అవగానే కేకులో ఏదో కలిసిందని తెలిసిపోతుంది కదరా. తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి క్లైమాక్స్లో విలన్ని కొట్టినట్టు నిన్ను ఎరగదంతారు. ఎందుకు తంతారు? కేక్ మీద ఇది రాసింది మనమే అని తెలిస్తే కదా. మనకి హాసిని అనే ట్రంప్ కార్డు ఉంది కదా. మనం ఏం రాసినా ఏం కలిపినా అది ఖచ్చితంగా హాసిని పని అనుకుంటారు వీళ్ళు. అనుకునేలా చేస్తాం మనం. అవునరా, అది నిజమే. అలా అనుకోగానే ముందు హాసిని విలన్ అయిపోతుంది. అందరూ హాసినినే తిడతారు. వీలైతే
వెంటనే పుట్టింటికి పంపించేస్తారు. అలా పంపించేశాక అప్పుడు ఈ షో చేసింది మనమే అని అందరికీ చెప్తాం. వెంటనే హాసినిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసినందుకు వీళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటారా? ఎస్. ఆహా, పుట్టి బుద్ధెరిగాక నువ్వు ఇంత మంచి ప్లాన్తో ట్విస్ట్ ఇవ్వడం ఫస్ట్ టైం రా. సరే, నువ్వు వెళ్ళు. కేక్ని కంపు చేసే పనిలో నువ్వు ఉండు. నేను వెళ్ళి అరుంధతి పొరలో బురద వేసే పనిలో ఉంటా. ఓకే. హ్యాపీ బర్త్డే విక్కీ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నమస్తే అండి. కూర్చోండి. నమస్తే అండి. నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. అమ్మ అరుంధతి, ఏంటి ఇంకా కేక్ రానట్టుంది? ఎందుకు రాలేదు? ఇందాకే వచ్చింది. మరైతే ఇంకా లేట్ ఎందుకు? అదేదో తెప్పించేస్తే విక్కీ కట్ చేస్తాడుగా. అమరేఖ, వెళ్ళి కేక్ తీసుకురా. సరే. ఆగమరేక, ఒక్క నిమిషం ఆగు. అరుంధతి, రాణి లాంటి నీ కూతుర్ని కేక్ తీసుకురమ్మని చెప్పడం ఏమన్నా బాగుందా? ఈ ఇంట్లో పనోళ్ళ స్థాయిలో ఉండవలసిన ఒక మనిషి ప్రస్తుతం పనోళ్ల మీద పెత్తనం వెలగబడుతున్న మనిషి ఒకరున్నారు కదా వేస్ట్గా. అలాంటి వాళ్ళతో ఇలాంటి పనులు చేయిస్తేనే అప్పుడైనా స్థాయికి తగ్గట్టు నడుచుకుంటారు. అవునమ్మా, శేఖర్ చెప్పింది కరెక్టే. మనం వంచితేనే హాసిని వంగుతుంది. రేఖ, హాసినిని కేక్ తీసుకురమ్మని చెప్పు. వెళ్ళు. ఏయ్, లోపల కేక్ ఉంది, వెళ్ళి తీసుకురా. కేక్ ఏదమ్మా? హాసినికి చెప్పానమ్మా. హే, కేక్ తెమ్మంటే ఏంటి ఊపుకుంటూ వచ్చావు? పనులు లేనోళ్లకే చెప్పాలి. నా చేత ఈ పని చేయించమని ఏ పనికి మానలోడు సలహా ఇచ్చాడో అతన్ని కేక్ తీసుకురమ్మని చెప్పుకో. ఏ హాసిని, నీకంత పొగరేంటి? పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తావా? అంటే నా మాట ఎవరు సలహా ఇచ్చారో వాళ్ళకే తగిలిందన్నమాట. అవును, నేనే నీతో కేక్ తెప్పించమన్నాను. అయితే ఏంటి? ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో వాళ్ళు సలహా ఇచ్చిన మనిషిని, అతని కొడుకుని పని వాళ్ళ చూస్తారు. కానీ ఆ పని వాళ్ళు ఏ పని చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు వెంటనే తలలొప్పుకుంటూ చేసేస్తారంట. ఏంటో, ఎవరికి పని వాళ్ళో ఎవరు యజమానులో. అది అరుంధతి యజమాని. అంటే వాళ్ళు పనోళ్ళనేగా. మరి పనోళ్లతో కేక్ తెప్పించడం మీ వల్ల కావడం లేదా అత్తగారు? శేఖర్, కేకు తీసుకురా. తీసుకొస్తాను. ఇందులో నామూషి ఏముంది? నేనే కేక్ తీసుకొస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఇందాక వచ్చిన కేకు పైన క్రీమ్లా పోస్తాను. అప్పుడు ఫస్ట్ కేక్ కట్ చేసిన వెంటనే విక్కీనే తింటాడు కదరా. మనం ఏం రాసినా ఏం కలిపినా అది ఖచ్చితంగా హాసిని పని అనుకుంటారు వీళ్ళు. అందరూ హాసినినే తిడతారు. వీలైతే వెంటనే పుట్టింటికి పంపించేస్తారు. నా మీదే రీల్ చేస్తారా? మీకు కౌంటర్ రీల్ నేను ప్లాన్ చేస్తాను. నా పైరసీ కాపీగాడు ఎటు వెళ్ళాడో ఎక్కడున్నాడో
ఇందుకీ కేక్ మీద సొల్యూషన్ పోసాడా లేదా? ఆ, పోసాడు. ఆ? ప్లీజ్ 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 మీరందరూ కూర్చోండి. నన్నే ఇరికించాలని చూస్తారా? ఎవరా నువ్వు? ఇంత కష్టపడి చేసిన పనిని మొత్తం చెరగొట్టావు. విక్కీ కేక్ కట్ చేయి. అసలు మీకు నా బర్త్డే గురించి ఎలా తెలుసు? పొద్దున్న హాసిని మా ఇంటికి వచ్చింది కదా, అప్పుడు చెప్పింది. అంటే ఖచ్చితంగా ఏదో పన్నాగం పన్నే ఉంటారు. ఖచ్చితంగా మీ అందరి ప్లాన్ ఆ గిఫ్ట్ లోనే ఉంటుంటుంది. గిఫ్ట్లో ఏం లేదు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి.